ఆర్టీసీ బస్సులో స్టేజ్ వద్ద ఆపడం లేదంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన బస్సు డ్రైవర్లు తమ స్టేజ్ వద్ద ఆపడం లేదని పెద్దపల్లి జిల్లా కట్కనపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంచిర్యాలకు వెళ్లాల్సిన క్రమంలో బస్సుని ఆపినా కూడా ఆపకుండా వెళ్లిపోవడంతో మరో బస్సు ఎక్కి మండలంలోని ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి నిరసన వ్యక్తం చేసింది. నేను మంచిర్యాల పోవాలి, మందవారి పోవాలి. ఏ బస్సు ఎక్కడిది? రోడ్డు మీద మంచిర్యాల బస్సు ఉన్నది. 7 గంటలకు వచ్చిన ఆ బస్సు దంచుకొని వచ్చింది. ఇప్పుడు ఇద్దరు దాకా వచ్చిన నేను పైసలు లేక వచ్చిన నాకు అర్థం చేసుకోవాలా? టికెట్ లేకుండా మంచిదా? నేను పైసలు వేసుకోలేదా అమ్మ? ఎందుకు ఇట్లా ఎందుకు మోసం చేస్తాను? ఏం చెప్తానంటే నా పతికి బస్సు కాకుండా నేను తాటేసుకన్నా పోదు కదా. నువ్వు దంచుకోలేదు. అందులో 10 మంది కూడా లేదు. అందులో 10 మంది కూడా లేదు. నువ్వు అనేది అంటే నీ వాదన ఏంటి చెప్పు నాకు. అంటే మాకు ఫ్రీ ఇస్తురని. ఫ్రీ కాదన్నా, డబ్బులు తెచ్చుకున్నా. నాకు ఫ్రీ కాకుండా ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నా ఎందుకు ఆపలేదు అని కండక్టర్ రిపోర్టింగ్ వస్తుంది కదా. ధర్మారం వచ్చి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్తారు కదా. నాకు అది రాసి ఇవ్వంటాను. నేను ఎక్కడన్నా నేను ఎవరితో కన్నా మాట్లాడుతుంటా. ఓకే ఓకే మేనేజర్ లేడు కదా. అది కూడా ముందు మేము ఎగ్జామ్ ఉందని చెప్తే అక్కడ ఎవ్వరు లేరు. బస్సు మొత్తం ఖాళీ ఉంది. సీటు కూడా లేదు. సీట్లు ఖాళీ ఉంటే బస్సు ఆపకుండా మేము ఎగ్జామ్ ఉందని చెప్పి వస్తే మళ్ళీ వేరే బండి తీసుకొని వచ్చినాం. బస్సులు ఎవరు మంది కూడా లేరు. ఒక్కరు కూడా లేరు మంది. కావాలని ఆపలేదు. కావాలని కూడా ఆపలేదు. ఎగ్జామ్ ఉంది. అవును ఎగ్జామ్ ఉంది. వాళ్ళ ఎగ్జామ్ ఉంది. బస్సు ఆపకుండా వచ్చేసిన మార్నింగ్ టైం వేరే బండి తీసుకొని వచ్చినాం.